హైదరాబాద్లో ఒక పెద్ద ఫోర్జరీ స్కామ్ బయటపడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. 8 ప్రైవేట్ కాలేజీలు ఈ అక్రమానికి పాల్పడ్డాయి. అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసి పత్రాలను సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఫోర్జరీ చేసిన సంతకం రంగనాథ్దే అని నిర్ధారించారు. ఇక నకిలీ పత్రాలు సమర్పించిన 8 ప్రైవేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక పోలీసులు ఇప్పుడు ఫోర్జరీ నకిలీ పత్రాల సృష్టి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఒక పెద్ద ఫోర్జరీ స్కామ్ బయటపడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. 8 ప్రైవేట్ కాలేజీలు ఈ అక్రమానికి పాల్పడ్డాయి. అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసి పత్రాలను సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఫోర్జరీ చేసిన సంతకం రంగనాథ్దే అని అధికారులు నిర్ధారించారు. ఇక నకిలీ పత్రాలు సమర్పించిన 8 ప్రైవేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ఇప్పుడు ఫోర్జరీ నకిలీ పత్రాల సృష్టి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, దాదాపుగా 8 కాలేజీలు, అది కూడా ఒక హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం చూస్తుంటే కనుక ఇది తీవ్ర కలకలం రేపే ఘటనగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ 8 కాలేజీల పైన అధికారులమైన చర్యలు తీసుకున్నారా? ఏదైతే ఇంటర్ బోర్డుకు సంబంధించి పర్మిషన్ కోసం తీసుకునే నేపథ్యంలో 8 జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు రవిచంద్ర. ముఖ్యంగా హైడ్రా డిపార్ట్మెంట్ ఫైర్ ఎన్ఓసికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ ను సబ్మిట్ చేసినట్టుగా కూడా ఇంటర్ బోర్డు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో బర్కత్పుర సెల్ సంబంధించి బర్కత్పురలో ఉండేటువంటి హైందవి జూనియర్ కాలేజ్, అట్లాగే ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి రెసిడెన్సీ జూనియర్ కాలేజ్, ప్రియాంక జూనియర్ కాలేజ్ మెహదీపట్నం, అట్లాగే మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యానగర్,
శ్రీచంద్ర జూనియర్ కాలేజ్ చాంద్రాయణగుట్ట, న్యూ ఎరా జూనియర్ కాలేజ్ చిత్తరపల్లి, అటల్ జూనియర్ కాలేజ్ శివరాంపల్లి, వశిష్ఠ జూనియర్ కాలేజ్ సంగారెడ్డి జిల్లా అర్చపురం నుంచి ఈ 8 కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు అయితే హైడ్రా ఇష్యూ చేసేటువంటి ఫైర్ ఎన్ఓసి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసినట్టుగా గుర్తించారు. ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని కూడా ఈ కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్ ను సబ్మిట్ చేసి కాలేజీ పర్మిషన్ కు అందిస్తున్నట్టుగా కూడా ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించినటువంటి ఇంటర్ బోర్డు అధికారులు హైడ్రాకి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హైడ్రా అధికారులు దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 8 కాలేజీలపై కూడా హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు కేసు అయితే దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంటర్ బోర్డు ఈ 8 కాలేజీలతో పాటు మరో 60 కాలేజీలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లను కూడా వెరిఫికేషన్ అయితే చేస్తుంది. వీటి సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలిసింది రవిచంద్ర. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధ్యతలు చేపట్టి చాలా వస్తున్నటువంటి క్రమంలో ఆయన సంతకమే ఫోర్జరీ అవడం అయితే ఇప్పుడు కొంత ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా హైడ్రా లో పనిచేసేటువంటి అధికారులు లేదా కింది స్థాయి సిబ్బంది హ్యాండ్ లేకుండా ఇన్ని కాలేజీలు ఈ విధంగా వ్యవహరించడం అసాధ్యం అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి లేక్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వడం జరిగింది. కాలేజీలకు సంబంధించి 337, 336, 3 and 340 సబ్సెక్షన్ 2, 3184 అండ్ రెడ్ వేస్ట్ యాక్ట్ 35 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి లేక్ పోలీసులు అయితే ఆ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు హైడ్రా కార్యాలయానికి సంబంధించినటువంటి ఎవరో ఒకరు ఈ కాలేజీలకు సహకరించారు లేదా రెగ్యులర్ గా ఎన్ఓసి ఏదైతే ఇచ్చేటువంటి క్రమంలో ఎన్ఓసి తెప్పించేటువంటి మధ్యవర్తులు ఇటు హైడ్రా సిబ్బందితో చేతులు కలిపారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేయడంతో పాటు ఈ 8 కాలేజీలతో పాటు మరిన్ని కాలేజీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఏ కాలేజీలు ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో మరో 60 కాలేజీలకు సంబంధించినటువంటి సైరన్ నోటీసులను కూడా ఇటు ఇంటర్ బోర్డు అధికారులు అయితే క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.